నానబెట్టిన పల్లీలు తినటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? నానబెట్టిన పల్లీలు జీడిపప్పుతో సమానమండి. మనం చాలా మంది ఆరోగ్యం కోసం జీడిపప్పులు, బాదం పప్పులు ఇలా డ్రై ఫ్రూట్స్ కొనలేక, డ్రై నట్స్ తీసుకోలేక అన్నీ వదిలేస్తూ ఉంటాం. ఏదో ఒకటి ఉన్నది తిందాంలే అని. కానీ ఉన్న దాంట్లో కూడా మనకు ఆరోగ్యంగా ప్రోటీన్ ని, ఐరన్ ని అన్ని పుష్కలంగా లభించే ఆహారాలు చాలా చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతూనే ఉన్నాయి. అలాంటి వాటిని ఎంచుకొని మనం ఆహారంగా తీసుకోవాలి. అందులో ఒకటే పల్లీలు. ఈ పల్లీలను నానబెట్టుకొని తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. పల్లీలు మామూలుగా తినటం కంటే కూడా నానబెట్టుకొని తినటం వల్ల జీర్ణం అనేవి తొందరగా అయిపోతాయి. దీనిలో ఉండే మంచి కొవ్వుల వల్ల చెడు కొవ్వు బయటకు వెళ్ళిపోయి మంచి కొవ్వును నిల్వ ఉంచినా కూడా మన హార్ట్ కి మంచి కొవ్వులు అవసరం. కొవ్వు అనేది చాలా మంది ఉండకూడదు అంటారు, కానీ మంచి కొవ్వులు మన బాడీకి అత్యవసరం. ఇంకా మూడవది, రక్తంలో ఇన్సులిన్ అనేది ఓవర్ గా ఒకేసారి రిలీజ్ అవ్వకుండా లైట్ గా ఉంటుంది. షుగర్ ఉన్నవారికి ఈ నానబెట్టిన పల్లీలు బెటర్ ఆప్షన్. కొంచెం తీసుకుంటే సరిపోతుంది, ఓవర్ గా తీసుకోకండి. నెంబర్ 5, ఇది స్కిన్ కి, హెయిర్ కి చాలా మంచిది. దీనిలో ప్రోటీన్, ఫైబర్ అన్ని కూడా పుష్కలంగా లభిస్తాయి. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు దీనిని కొంచెం అవాయిడ్ చేయండి, కొన్ని మాత్రమే తీసుకోండి. బాగున్నాయి కదా అని ఎక్కువగా తినేయకండి. ఇవేనండి నానబెట్టిన పల్లీల్లో ఉండే బెనిఫిట్స్. మరి ఇంకెందుకు లేటు, వెంటనే పల్లీలు తీసుకొచ్చి నానబెట్టేసుకోండి. ఒక్క 2 hours లోనే మంచిగా నానిపోతాయి. మీకు ఇష్టమైతే అలానే తినేసేయండి, లేదా ఉడకబెట్టుకొని తినండి. ఎలా అయినా తినండి. నానబెట్టిన పల్లీలు టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్, అన్ని బెనిఫిట్సే కదా. పిల్లలకు కూడా మంచిగా ఇలాంటివన్నీ అలవాటు చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలకు గుగ్గిళ్లను అలవాటు చేస్తూ ఉండండి. అవి పల్లీలే కావచ్చు, శనగలే కావచ్చు, పెసలే కావచ్చు, బొబ్బర్లే కావచ్చు, కాబోలి శనగలే కావచ్చు, ఎటువంటివైనా సరే బాయిల్ చేసి పిల్లలకి అలవాటు చేస్తూ ఉండండి. ఎగ్ లో ఉండే వాటికంటే కూడా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి దీనిలో. మీ పిల్లలకు అలవాటు చేయండి. దీన్ని నచ్చదు అని ఎవ్వరూ అనరు. మీరు చేసే పద్ధతిలో చేస్తే ఎవరైనా సరే వద్దు అనకుండా మళ్ళీ వండించుకొని మరీ తింటారు. ఓకేనా?